అందరికీ నమస్కారం. మార్చి 27, 28, 29 తేదీలలో 5 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి. కుంభరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మీరు వినబోతున్న 5 శుభవార్తలు ఏంటో, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెబుతున్నామో, 27, 28, 29 తేదీలలో అసలు ఏం జరుగుతుందో, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే కుంభరాశివారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదొక్కున్నారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు. చేసే పనులలో కష్టం అనేది కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు. కుంభరాశివారు చాలా మంచి మనసున్నవారు. కుంభరాశివారు ఎదుటివారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చెయ్యను అని అనకుండా, చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టం నుంచి బయటపడవేసివారు ఆనందంగా ఉండేలా చేయడానికి కుంభరాశివారు వారి శక్తికి మించి చేస్తారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కుంభరాశివారు ఎప్పుడు కూడా కోరుకుంటారు. వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటారు. చాలా తెలివైనవారు. కుంభరాశివారు చాలా మంచి మనసు కలిగినవారు. చూడటానికి పైకి కొంచెం గర్వం ఉన్నవాళ్లలాగా, అలాగే కొంచెం దర్జాగా హుందాగా కనిపిస్తుంటారు. కాని వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్. ఎవరైనా పన్నెత్తిమాట అన్నారు అంటే వెంటనే కంటిలో నుంచి కన్నీళ్లు అనేవి అలా వచ్చేస్తాయి. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఈ కుంభరాశివారు. కాని వీరి యొక్క మాటతీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి మాట్లాడతారు. అలా అని చెప్పి వీరి యొక్క కెపాసిటీని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయిపోయేంతవరకు నిద్రపోరు. అంత పట్టుదల వీరికి ఉంటుంది. ఎంత కష్టమైనా ఆ పనిని పూర్తిగా ముగించేస్తారు. వీరి యొక్క పనితీరు కాని, వీరి యొక్క మాటతీరు కాని ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నలుగురిని ఆకర్షిస్తూ ఉంటారు. కుంభరాశివారు మంచి రూపాన్ని పోలి ఉంటారు. మంచి చక్కటి శరీరపు రంగు అంటే మంచిగా తెల్లగా ఉంటారన్నమాట. ఆడవారైతే మంచిగా పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, అంతేకాకుండా చక్కటి మాటతీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. అలాగే వీరి జుట్టు కూడా చాలా పొడవుగా, అందంగా ఉంటాయి. ఇక మగవారి విషయానికి వస్తే మగవారు కూడా చాలా చక్కగా చాలా అందంగా ఎదుటివారిని ఆకట్టుకునేట్లుగా ఉంటారు. కాని ఎదుటివారిని అంత ఈజీగా నమ్మరు ఈ కుంభరాశివారు. కాని ఒక్కసారి కనుక నమ్మారు అంటే కనుక ప్రాణం ఇచ్చేస్తారు. ఈ కుంభరాశివారు ఏదైనా ఒక పనిమీద పట్టుపట్టారు అంటే ఊడుంపట్టు అని చెప్పినట్లు అలా ఊడుంపట్టు పడతారు. అయితే కుంభరాశివారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తుంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలుంటాయి. కాస్త ఆలస్యంగా అయినా సరే వారి యొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఇక కుంభరాశివారికి 27, 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంటే 27వ తేదీ గురువారం రోజు కుంభరాశివారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. మీకు కొన్ని సంతోషకరమైన వార్తలు రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం ద్వారా అనుబంధాలు బలపడతాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాని పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం ఆనందాన్ని ఇస్తుంది. ఇక 27వ తేదీ గురువారం రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాని శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తగినంత నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం మరియు తగిన విశ్రాంతి తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి వాతావరణం కొనసాగుతుంది. గురువారం అనుకూలమైన రోజు కావడంతో మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు. మీ సహోద్యోగులు మరియు అధికారులు మీ పనిని అభినందించి గుర్తిస్తారు. ఏకాగ్రత మెరుగుపడుతుంది. దాని ద్వారా మీ పని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక గురువారం రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా జరుగుతాయి. కాని ఇంకా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలిక పెట్టుబడులు చేయడానికి మంచి సమయం. ఈ రోజు మీ వ్యాపారం బాగా జరుగుతుంది. కొత్త వినియోగదారులు మరియు భాగస్వాములు మిమ్మల్ని సంప్రదిస్తారు. ప్రమోషన్ కార్యకలాపాలు లాభాలను పెంచుతాయి. కాని అనవసర రిస్క్ తీసుకోవద్దు. వ్యాపార ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేయండి. గురువారం విద్యార్థులకు చక్కటి రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా సంగీతం, కళలు మరియు సాహిత్యంలో మంచి ప్రదర్శన ఇస్తారు.
మీ విద్యార్థులతో కలిసి చదవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. కలిసి కొత్త ప్రణాళికలు వేస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన అనుబంధం బలపడుతుంది. చిన్న విషయాలపై ఏకాభిప్రాయానికి వస్తారు. ఈ రోజు ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. మీరు మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరుస్తారు. ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. సాయంత్రం కలిసి గడపడం వలన అనుబంధం మరింత బలపడుతుంది. 28వ తేదీ రోజు శుక్రవారం కుంభరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంలో సంతోషం మరియు సామరస్యం కొనసాగుతుంది. తోబుట్టువులు మీకు ప్రత్యేక సహాయం అందిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదాత్మక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. తల్లి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. కుటుంబ సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. శుక్రవారం అనుకూలమైన రోజు కావడంతో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్నవారు మెరుగుపడతాయి. కానీ పూర్తి జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించండి. ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. మీకు శుక్రవారం అనుకూలమైన రోజు కావడంతో ఉద్యోగస్తులకు కెరీర్లో ప్రగతి కనిపిస్తుంది. మీకు ప్రమోషన్ లేదా ప్రశంసలు లభించవచ్చు. మీ బాస్ మరియు సహోద్యోగులు మీ ఆలోచనలను గౌరవిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా ఆలోచనలను అమలు చేయడానికి మంచి సమయం. పని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం లభించవచ్చు. పెండింగ్ పేమెంట్లు వసూలు అవుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. కాని డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంలో స్పష్టంగా ఉండండి. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు అమలు చేయండి. అలాగే వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త కస్టమర్లు లభిస్తారు. మీ వ్యాపార నైపుణ్యాలు గుర్తింపు పొందుతాయి. వ్యాపార విస్తరణకు మంచి సమయం. కాని మీపై అసూయపడే వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి. భాగస్వాములతో స్పష్టంగా మరియు నిజాయితీగా వ్యవహరించండి. విద్యార్థులకు అద్భుతమైన రోజు. మీరు అధ్యయనంలో చక్కటి ప్రగతి సాధిస్తారు. సృజనాత్మక విషయాలలో ప్రత్యేక ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ప్రత్యేక ప్రతిభ చూపుతారు. పరీక్షలకు సిద్ధమవుతారు. శుక్రవారం రోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీకు మంచి సమన్వయం ఏర్పడుతుంది. మీరు సంబంధాన్ని మరింత శృంగారభరితంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం మరియు ప్రేమ పెరుగుతుంది. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. శుక్రవారం అనుకూలమైన రోజు కావడంతో మీరు ప్రణయానుభూతిని అనుభవిస్తారు. మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మీతో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు దీర్ఘకాలిక సంబంధం కోసం ప్రణాళికలు వేస్తారు. 29వ తేదీ రోజు శనివారం కుంభరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, 29వ తేదీ రోజు కుటుంబంలో కొన్ని చిన్న సవాళ్లు ఉండవచ్చు. శనివారం అననుకూలమైన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కొంత అభిప్రాయభేదాలు రావచ్చు. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన పెరగవచ్చు. సహనంతో పరిస్థితులను అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో సంభాషణను ప్రశాంతంగా ఉంచండి. శనివారం అననుకూలమైన రోజు కావడంతో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపాలి. ఇన్ఫెక్షన్ లేదా అలర్జీ సమస్యలు తలెత్తవచ్చు. వాతావరణ మార్పులకు జాగ్రత్తగా ఉండండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోండి మరియు ఒత్తిడిని తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. శనివారం అననుకూలమైన రోజు కావడంతో కొందరు సహోద్యోగులు మీ ఆలోచనలతో ఏకీభవించకపోవచ్చు. వాదనలకు దూరంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టండి. అసూయపడే వ్యక్తులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించవచ్చు. సహనంతో ఉండండి. ఆర్థిక పరిస్థితిలో కొంత అస్థిరత ఉండవచ్చు. శనివారం అననుకూలమైన రోజు కావడంతో అనవసర ఖర్చులు పెరగవచ్చు. డబ్బు సంబంధిత లావాదేవీలలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మానుకోండి. ఖర్చులను నియంత్రించడంపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. శనివారం అననుకూలమైన రోజు కావడంతో కొందరు వినియోగదారులు లేదా భాగస్వాములు మీతో విభేదించవచ్చు. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. నిలకడగా ఉండి ఓర్పు వహించండి. అసూయపడే వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన రోజు. ఏకాగ్రత లోపించినట్లు అనిపించవచ్చు. చదువు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. అభ్యాసంపై మరింత దృష్టి పెట్టడం అవసరం. గొడవలకు దూరంగా ఉండి మీ లక్ష్యాలపై దృష్టి నిలపండి. ఉపాధ్యాయులు లేదా పెద్దల సలహాలను అనుసరించండి. వైవాహిక జీవితంలో కొన్ని చిన్న సవాళ్లు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయభేదాలు రావచ్చు. కాని సహనంతో అవగాహనతో పరిష్కరించుకోవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. సున్నితమైన విషయాలపై చర్చించేటప్పుడు నిదానంగా ఉండండి. కుటుంబ విషయాలపై ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ముఖ్యం. ప్రేమ సంబంధాలలో కొన్ని చిన్న విభేదాలు తలెత్తవచ్చు. శనివారం అననుకూలమైన రోజు కావడంతో అపార్థాలు ఏర్పడవచ్చు. అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పడానికి సంసిద్ధంగా ఉండండి. నిజాయితీగా మరియు స్పష్టంగా మాట్లాడండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
సంబంధం బలపడటానికి సమయం పడుతుంది. ఈ 3 రోజులలో పాటించవలసిన పరిహారాలు: గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి, బృహస్పతి దేవునికి పూజ చేయండి, దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి, మీ కుటుంబంతో కలిసి ఆలయం సందర్శించండి, పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయండి. శుక్రవారం తెల్లని పూలతో లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం తెలుపు లేదా పింక్ దుస్తులు ధరించండి, లక్ష్మీ అష్టోత్తరం పఠించండి, గులాబీ పుష్పాలతో పూజ చేయండి. శుక్రవారం అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నీరు మరియు నువ్వులతో శివుడికి అభిషేకం చేయండి. శనివారం నల్ల దుస్తులు ధరించడం మానుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. మహామృత్యుంజయ మంత్రం జపించండి. ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం చేయండి. ఈ వారంలో ఆదివారం, గురువారం మరియు శుక్రవారం మీకు అత్యంత అనుకూలమైన రోజులు కావడంతో ముఖ్యమైన పనులు మరియు నిర్ణయాలను ఈ రోజులలో తీసుకోవడం మంచిది. ఈ వారం మొత్తం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మీ తోబుట్టువుల నుండి మీకు కీలకమైన మద్దతు లభిస్తుంది. మీకు కొన్ని సంతోషకరమైన వార్తలు రావచ్చు. మీ వైవాహిక సంబంధం ఆనందంగా ఉంటుంది. కేవలం శనివారం మాత్రమే మీరు జాగ్రత్తగా ఉండవలసిన రోజులు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.